మన రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంది కదా మేడం, ఓవ్యులేషన్ కూడా అవుతుంది, ఇక్కడ స్పర్మ్ పారామీటర్స్ కూడా బాగానే ఉంది, అయినా కాన్పు ఎందుకు అందుతలేదు? ఇది కామన్ గా అడిగే క్వశ్చన్. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ బాబ్యా, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇంద్ర సూర్య ఐవీఎఫ్ హనుమకొండ. దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే రిపోర్ట్స్ నార్మల్ ఉన్నా హిడెన్ కాజెస్ ఉంటుంది. హిడెన్ కాజెస్ ఏమేమి ఉండొచ్చు అంటే మనకు ఎండోమెట్రియోసిస్ అంటాము. అంటే మనకు ఎండోమెట్రియం టిష్యూ, ఎండోమెట్రియంనే కాకుండా బయట ఓవరీ పైన, అలా మనకి ట్యూబ్స్ పైన ఉండడం వల్ల మనకు కాన్పు అందకపోవచ్చు. ఇది స్కాన్ లో కూడా మనకు తెలియదు. అండ్ సెకండ్ థింగ్, ఎండోమెట్రైటిస్, గర్భసంచి పొరలో ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు. ఈవెన్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూలు ఉన్నా మనకి ఎగ్జాక్ట్గా టెస్ట్లలో తెలుసుకోవడం కష్టం ఉంటుంది. సో బేసికలీ ఇలా అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంది అయినా కాన్పు అందుతలేదు అన్నప్పుడు మనము ఏజ్ని కన్సిడర్ చేస్తాం. మనకి ఏజ్ లెస్ దెన్ 35 years ఉంది అంటే 3 to 6 months ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ని వాడి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈవెన్ ఐయుఐ వాడినా కన్ఫర్మ్ అవుతలేదు అన్నప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తాం. కానీ ఏజ్ మోర్ దెన్ 35, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 5 years దాటుతుంది అన్నప్పుడు మనం డైరెక్ట్ ఐవీఎఫ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ.